హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పల్నాడు డిస్టిక్ పిడిగిరాల నుండి మస్తాన్ గారు ఈ 5.1 యాంప్లిఫైర్ మన దగ్గర చేపించుకున్నారు. ఇది డాల్బీ డిటిఎస్ హ్యాండ్ మేడ్ యాంప్లిఫైర్. ఇది ఆల్రెడీ అతను ఒక 5.1 యాంప్లిఫైర్ ఫుల్ సెట్ వాళ్ళు లోకల్లో దగ్గరలో చేపించుకున్నారంట. అది బాగా పాతది అవడం వలన కొత్తగా చేపించుకోవాలనే ఉద్దేశంతో మనకి యూట్యూబ్ లో మన నెంబర్ అతనికి దొరికింది. మనకి వాట్సాప్ లో అతను చాటింగ్ చేశారు. అతని దగ్గర ఉన్నటువంటి సైడ్ బాక్సులు, సబూఫర్, నెక్స్ట్ సెంటర్, ఈ అతని యాంప్లిఫైర్ ఫోటోలు అయితే నాకు షేర్ చేశారు. నాకు ఈ సైడ్ బాక్సులకి ఈ సబూఫర్ కి మంచి యాంప్లిఫైర్ కావాలని చెప్తే నేను వాళ్ళ రూమ్ సైజ్ అయితే నేను కనుక్కొని వాళ్ళ రూమ్ సైజ్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సబూఫర్ నెక్స్ట్ సైడ్ బాక్సులకు సంబంధించి ఈ యాంప్లిఫైర్ అయితే నేను డిజైన్ చేశాను అనమాట. ఈ అతనికి వైట్ కలర్ అయితే బాగా నచ్చిందని చెప్పారు. నేను బ్లాక్ అండ్ వైట్ రెండైతే పంపించాను వాట్సాప్ లో. అతని వైట్ కలర్ అయితే ఎంచుకున్నారనమాట. ఫ్రెండ్స్, దీని యాంప్లిఫైర్ హైట్ వచ్చేసి 4.5 హైట్ ఉంటుంది. మీరు చూడడానికి వైట్ అండ్ బ్లాక్ ప్యానల్ అనమాట. ఇది మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ సబూపర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఎందుకంటే కొందరికి హార్డ్ బేస్ ఇష్టపడతారు, కొందరు స్మూత్ బేస్ ఇష్టపడతారు. కాబట్టి వాల్యూమ్ కంట్రోల్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాళ్ళ చేతులు అయితే పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఎన్కోడర్ వాల్యూమ్, రిమోట్ లో ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయో అన్ని రకాల వాల్యూమ్ కంట్రోల్, ఆ వాల్యూమ్ కంట్రోల్ లో అన్ని ఫంక్షన్లు పనిచేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మన మధ్యలో డిస్ప్లేలో అతని నేమ్ అడిగి ఆ నేమ్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వియూ మీటర్ అంటే లైటింగ్ మీటర్ అనమాట. ఇది అంటే మనకి జంపింగ్ లైటింగ్ వియూ మీటర్ అంటారు దీనికి. ఈ వియూ లైటింగ్ లో మనం యూఎస్బి ఆన్ చేసినప్పుడు సాంగ్స్ చేసేటప్పుడు వియూ మీటర్ చక్కగా వర్క్ చేస్తుంటది. అదే విధంగా డాల్బీ డిటిఎస్ HDMI నుండి యూజ్ చేసిన లైటింగ్ అనేది పనిచేస్తుంటది. ఆక్స్ నుండి మీరు యూజ్ చేసిన పనిచేస్తుంది. ఎన్ని రకాల ఇన్పుట్స్ ఉన్నాయో అన్ని రకాల ఇన్పుట్స్ కి వియూ మీటర్ పనిచేసేలాగా తయారు చేశాను అనమాట. ఫ్రెండ్స్, అతనికి అతను JBL 1300 వాట్ యూజ్ చేస్తున్నారు. ఆ JBL 1300 వాట్ కి సరిపోయేటట్లు నేను కుమార్ 6 పెట్ అయితే నేను యూజ్ చేశాను అనమాట. ఈ 6 పెట్ లో అతను అటువంటి JBL సబ్బులు 2 యూజ్ చేసుకోవచ్చు. ఆ సబ్ కు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ అనేది 45045 12 ఆంపియర్ అనేది యూజ్ చేశాను. 5 ఛానల్ కోసం 2 లెఫ్ట్ రైట్ అతనివి టవర్ బాక్స్లు అనమాట. 2 లెఫ్ట్ రైట్, 2 సరౌండ్, సెంటర్, ఈ 5 బాక్సులకి ఈ 5 ఛానల్ కి మన టెక్నికల్ కుమార్ మన బ్రాండ్ 5 ఛానల్ బోర్డ్ అయితే మోస్ఫెట్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. వాటి కోసం పవర్ సెక్షన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 28028 10 ఆంపియర్ యూజ్ చేశాను. అంటే ఈ 2 యాంపియర్లు కూడా ఒకటి 45045 12 ఆంపియర్, 28028 10 ఆంపియర్, ఈ 2 కూడా ఒకే ట్రాన్స్ఫార్మర్ లో డిజైన్ ఉండేటట్లు మహారాజా ప్రొడక్ట్ అనేది యూజ్ చేశాను అనమాట. ప్యూర్ కాపర్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, దీనికి సబూపర్ బోర్డుకు వచ్చేసి 10,000 UF 85 వోల్ట్ కెపాసిటర్లు అనేవి చాలా బిగ్ సైజ్ అయితే యూజ్ చేశాను. ఎందుకంటే 45 వోల్ట్ కాబట్టి 45 కన్నా డబల్ ఉండాలన్నమాట. అప్పుడే హీట్ అవ్వకుండా కాలిపోకుండా ఉంటాయి, లాస్టింగ్ వస్తాయి. అందు గురించి దానికి డబల్ గా ఉండే వోల్ట్ అనేది నేను ఎంచుకుంటాను కెపాసిటర్ లో. నెక్స్ట్ 28028 కాబట్టి నేను 63 వోల్ట్ అనేది ఎంచుకున్నాను అనమాట. 50 వోల్ట్ కూడా సరిపోతుంది, కానీ 63 వోల్ట్ అనేది ఎంచుకున్నాను. డబల్ రెట్టింపు కెపాసిటర్లు ఉండడం వలన కాలిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి హై వోల్టేజ్ రావడం వలన కాలిపోతాయి అనమాట. అందుకే వోల్టేజ్ అనేది కెపాసిటర్ వాల్యూ అనేది వోల్ట్ ఎక్కువ ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సబూపర్ ఫ్రీక్వెన్సీకి వచ్చేటప్పుడు మహారాజా బ్రాండ్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి టెక్నికల్ కుమార్ మన బ్రాండే యూజ్ చేసాం. ఇక్కడ సెన్సర్ కూడా పెట్టడం జరిగింది. మనకి సబూపర్ బోర్డు తిన్నగా నెక్స్ట్ 5 ఛానల్ తిన్నగా 2 ఫ్యాన్లు అయితే పెట్టడం జరిగింది కూలింగ్ కోసం. అవి ఒకవేళ ఫ్యాన్ లో ఆగిపోయిన తర్వాత ఓవర్ హీట్ అయినప్పుడు సెన్సర్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈ సెన్సర్ ఓవర్ హీట్ అయినప్పుడు సెన్సర్ ద్వారాగా మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అనేది ఆఫ్ చేస్తుంది అనమాట, వాల్యూమ్ అనేది. అప్పుడు మనము చల్లారాక వేసుకోవడము లేదంటే ఫ్యాన్ రిపేర్ చేయించుకోవడము చేసుకోవాలి. డాల్బీ డిజిటల్ కోసం మనం ఇక్కడ FT003 లేటెస్ట్ వెర్షన్ అనేది బోర్డ్ అనేది యూజ్ చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ సెట్ అయితే ఫుల్ హెవీగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేయండి. నేను మీకు తయారు చేసి కొరియర్ ద్వారాగా పంపిస్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ కి 12 ఇంచ్ 2 సబ్ ఊపర్లు యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ బాక్సులు 100 వాట్ చొప్పున
5 బాక్సులు యూజ్ చేసుకోవచ్చు. 500 వాట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు 45 అంటే 12 ఆంపియర్ అంటే 45 ఇంటూ 12 దగ్గరలో 500 అబోవ్ వస్తుంది వాట్స్. మనకి JBL చూసుకుంటే 325 నుండి ఉంటది. దానికి అది 1500 వాట్ వరకు హ్యాండ్లింగ్ చేస్తది కాబట్టి ఈ ఆంపియర్ అయితే కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. మనకి సబ్ ప్రో ఎటువంటి కాలిపోకుండా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే డిజైన్ చేసాం. రిమోట్ కిట్ వచ్చేసి ఫ్యూటెక్ దే యూజ్ చేశాను. మన యాంప్లిఫైర్ లో ఫ్యూచర్స్ ఏంటంటే, మన యాంప్లిఫైర్ పవర్ అనేది ఆఫ్ ఆన్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్లు కానీ టప్ సౌండ్లు కానీ ఏం రావన్నమాట. మీరు పవర్ ఆన్ ఆఫ్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. దాని గురించి స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేసాం. కొన్నిసార్లు స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేసిన సౌండ్ అనేది వస్తుంది అనమాట. దానికోసం ఏం చేసామంటే, యాక్చువల్లీ ఈ టప్ సౌండ్ అని రావడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన వైరింగ్ అయితే మీరు చెక్ చేయొచ్చు ఎంత నీట్ గా ఉంది. ఎలా చేసామంది వైరింగ్ మీరు నీట్ గా చెక్ చేసి చూడండి. ఆ క్యాబినెట్ గ్రిల్స్ కూడా నీట్ గా మనం ఫిట్ చేసాం. నార్మల్ గా వాటితో వచ్చే గ్రిల్ కాకుండా నీట్ గా కట్ చేసి మనం పెడతాం అనమాట. నీట్ గా ఉంటుంది వర్క్. సౌండ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్ లేకుండా, ఎటువంటి హమ్మింగ్ లేకుండా చాలా చక్కగా నీట్ గా ఉంటుంది. మనం ఒక 2 days అయితే బాగా టెస్ట్ చేసి కస్టమర్ కి అయితే పంపిస్తాం అనమాట. మీరు సౌండ్ పెట్టేటప్పుడు వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఆ వాయిస్ క్లారిటీలో ఎటువంటి రీసౌండ్లు గానీ, ఎటువంటి నాయిస్లు గానీ, ఎటువంటి హమ్మింగ్లు గానీ ఉండవన్నమాట. మెయిన్ ఈ హమ్మింగ్లు తీయడానికి నేను చాలా ఎక్కువ రోజులైతే ఒక్కొక్క యాంప్లిఫైర్ మీద టైం వేస్ట్ చేస్తుంటాను ఫ్రెండ్స్. వైరింగ్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ లోపల ఆ ఫినిషింగ్ గానీ, యాంప్లిఫైర్ డిజైన్ గానీ లైక్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అదే విధంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వలన ఆ వీడియోలు అనేది బాగా పుష్ అవుతాయి. మనకి వ్యాపారం కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెము సపోర్ట్ చేయండి. ఇంకెవరికైనా యాంప్లిఫైర్లు కావాలంటే వాట్సాప్ చేయండి. నేను టైం చూసి రిప్లై ఇస్తున్నాను. మీరు మెసేజ్ పెట్టిన వెంటనే నేను రిప్లై ఇవ్వలేను.